విదేశాల్లో ముఖ్యమంత్రి, విద్యా వ్యవస్థ అధోగతి, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను పూర్తిగా గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో రోజురోజుకి పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు. నిన్న సంగారెడ్డి జిల్లా బిబిపేటలోని జిల్లా ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు తినడం వల్ల అస్వస్థతకు గురైన 24 విద్యార్థులను నారాయణ ఖేడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న వైద్యులు. అక్కడ బెడ్లు సరిపోక ఒక్కో బెడ్ మీద 3 విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స చేసిన వైద్యులు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల గత 8 నెలల్లో దాదాపు 550 మంది విద్యార్థులకు అస్వస్థత. గుంపు మేస్త్రి చేతకానితనం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు.